స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం 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 సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం మా దేవదేవునికి ఘన స్వాగతం మా దేవదేవునికి ఘన స్వాగతం త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం 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 సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం వినుటకై క్రీస్తుని భవ్య తేజం కనుటకై యేసుని దివ్యవాకు వినుటకై క్రీస్తుని భవ్య తేజం కనుటకై కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము స్తుతించెదము మన పరలోకనాథుని స్తుతించెదము మన పరలోకనాథుని శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం శరణం దేవ శరణం స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం 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 సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని సర్వశక్తిగల దేవుడు వాగ్దానం చేసి గడచిన కాలమంతా మనలను అనేక విధాలుగా దీవించి ఆశీర్వదించి బలపరిచినటువంటి ప్రభువును ఆ దేవుని యొక్క ప్రియ కుటుంబముగా ఇక్కడ గుమికూడి ఆయన కుమారుడి యొక్క పవిత్రమైన హృదయము ద్వారా కారుపడిన రక్తము నీటి వలన అనుదినము పోషింపబడుతున్నటువంటి మనలను ఈనాడు ఆ ప్రభువు దీవింప సిద్ధముగా ఉన్నాడు. మహాఘనత వహించిన పూజ్య పీఠాధిపతులు శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి వేల్పూర్ విచారణ సంఘం తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. తండ్రి గారా, నాకు ఈ సంఘం తెలియపరిచినటువంటి విధముగా గడిచిన 5 సంవత్సరాల క్రితం మా మధ్యకు విచ్చేసి దివ్యబలి పూజను సమర్పించారు. ఈనాడు ఈ సుదీర్ఘమైన విరామం తర్వాత మరలా మా మధ్యకు రావటం, ఈ దివ్యబలి పూజను మా అందరి కోసం నిర్వహింప మీరు సమ్మతించిన వెంటనే ఎంతో ఆనందముతో సంఘమంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినది. ఈనాడు మీరు మా మధ్య ఉండటం మా హృదయాలకు మహా ఆనందదాయకం.
మిమ్మలను మా మధ్యకు సాదరంగా ఆహ్వానిస్తూ మీ దివ్యమైన హస్తాలతో మా యొక్క మనవులను కోరికలను మా సంఘమును ఆ దేవునికి సమర్పింప వినయపూర్వకంగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మన మధ్యకు మా యొక్క సభ శ్రేష్ఠులైనటువంటి శ్రీ బాలాజీ బోయళ్ళ ఫాదర్ గారు విచ్చేసి ఉన్నారు. వారిని కూడా హృదయపూర్వకంగా ఈ దివ్యబలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా మన యొక్క గ్రామ ముద్దుబిడ్డ ఫాదర్ వల్లే విజయ జోజిబాబు గారు అడిగిన వెంటనే మన మధ్యకు విచ్చేశారు. వారిని కూడా సహృదయ భావముతో మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాము. నూతన గురువులు ఫాదర్ కైలే అనిల్, అరుణ్ కుమార్, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ మిగతా గురువులను ఈ యొక్క దివ్యబలి పూజకు ఆహ్వానిస్తూ కన్యాస్త్రీలు సంఘం అంతా కూడా ఈ దివ్యబలి పూజకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన పూజ్య పీఠాధిపతులకు దివ్య హస్తాలతో సమర్పించబడిన ఈ దివ్యబలి పూజలో అందరూ మనపూర్వకంగా పాల్గొని ఆ దేవుని యొక్క దీవెనలు పొంద కోరుచూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. జయరాజు ఫాదర్ గారు మన విచారణ గురువులు, బాలాజీ ఫాదర్ గారు పౌలటీన్ సభ శ్రేష్ఠులు, జోజిబాబు ఫాదరు విచారణ ముద్దుబిడ్డ, అలాగే ఇక్కడికి విచ్చేసిన గురువులందరూ, అమ్మగారులు, మా ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా మీ ఊరు వచ్చి చాలా రోజులైంది. ఈ మధ్యన పండగలు చేశారేమో కానీ నేను మటుకు రాలేకపోయాను. అందువలన నేను మిమ్మల్ని చూసి చాలా రోజులేని చెబుతున్నాను అన్నమాట. ఈరోజు మనం యేసు ప్రభుని దివ్య హృదయ పండుగను జరుపుకోవాలని సమావేశమయ్యాం. హృదయం, గుండె, ఈ రెండు పదాలు ఒకదానికి ఒకటి సంబంధించిన పదాలు, వాటినే మనం పర్యాయ పదాలు అంటాం. కానీ రెండవదైన గుండె ఎక్కువగా మన శరీరంలో అతి ముఖ్యమైన ఒక అవయవాన్ని సూచిస్తుంది. కానీ హృదయం అనేది ఇంకొక మాట అయినా దీన్ని మనం మామూలుగా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే అసలు ఒక వ్యక్తి జీవితానికి కేంద్రం. ఈయన చాలా మంచివాడు అని అంటే మంచి హృదయం కలవాడు, మంచి మనస్సు కలవాడు అని అర్థం. ఈమె చాలా మంచి హృదయం అంటే ఈమె మంచి హృదయం, మంచి మనస్సు కల వ్యక్తి అని మనం భావిస్తూ ఉంటాం. అందుకని తెలుసో తెలియకో ఈ మాట అనే హృదయాన్ని మనం వాడుతూ ఉంటాం. ఒక మనిషి అంతరంగంలో లోతుల్లో ఉన్న భావాలను, ఆలోచనలకు కేంద్రం ఈ హృదయం. మార్కు గారి సువిశేషం 12వ అధ్యాయం 30వ వచనంలో క్రీస్తు ప్రభు చెప్పారు, నీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపుడు అని చెప్పాడు. మనిషి గుండెల్లో ఆత్ముడు ఉన్నాడు. అందరికీ గుండె ఉంటుంది, అందులో ఆత్ముడు నివసిస్తున్నాడని మనం నమ్ముతున్నాం. ఈ ఆత్ముడు వాసం చేసేదే హృదయం. ఈ హృదయం చలిస్తుంది, కదులుతుంది, అదేవిధంగా శక్తినిస్తుంది. ఆ హృదయ శక్తి మూలంగా మనం కొన్ని మంచి పనులు చేస్తాం. ఒకరికి ఏదైనా సహాయం చేయాలంటే హృదయంతో చేస్తాం, నిజమైన సహాయం. ఒకవేళ క్షమించాలంటే హృదయంతో చేస్తాం. మంచి పనులు ఈ హృదయంతో చేస్తూ ఉంటాం.
కాబట్టి అందరికీ ఒక హృదయం ఉంది, అది చాలా శక్తివంతమైంది. ఒక్కోసారి దైవ ప్రేరణను మనం గమనించకుండా శరీర కార్యాలకు బానిసలైతే మన హృదయం బండబారిపోతుంది, మానవత్వాన్ని కోల్పోతుంది. మనుష్యుని ప్రవర్తన రాక్షసత్వంతో కూడుకొని కూడా ఉంటుంది. మనం అనేక రోజుల్లో అనేక విషయాలు వింటూ ఉన్నాం. ఒక అతను ఎవరినో చంపాడు, చిన్నపిల్లని హత్య చేశాడు, లేకుంటే చాలా క్రూరంగా హింసించాడు. అంటే అర్థం ఏమిటి? ఒక బండబారిన హృదయం, ఒక పాషాణ హృదయం ఎవరికో ఉందన్నమాట. అందుమూలంగా ఇటువంటి పెద్ద పెద్ద ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేస్తాను. మీలో రాతి గుండె అనేది ఉండకూడదు. మనలో కూడా, మన ఇళ్లలో, మన కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాలలో ఈ రాతి గుండె అనేది ఉండకూడదు. కాబట్టి మనకు మంచి హృదయం ఉంటే మనం మంచి వ్యక్తులుగా నడుచుకుంటాం. మంచి హృదయం లేకుంటే రాక్షసత్వం మనలో చోటు చేసుకుంటుంది. అలా చోటు చేసుకుంటే మన జీవితం దుర్భరంగా ఉంటుంది. క్రీస్తు ప్రభు తన జీవితాంతం ఆయన ఏమన్నారు? హృదయ పరివర్తన గురించి బోధించాడు. ఆయన హృదయం ఆత్మపూరితం కాబట్టి చనిపోయే ముందు కూడా తనకు శిక్ష వేసి చంపిన వారిని హృదయపూర్వకంగా మన్నించాడు. తండ్రి, వీరు చేసేదేమిటో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ఆయన ప్రార్థించాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు, నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనండి అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చెప్పాడు. నేను సాత్వికుడను, నేను మంచి దీన మనస్సు కలిగిన వాడను, శాంతిని ప్రదర్శిస్తూ నేను వినమ్ర హృదయాన్ని కలిగి ఉంటాను అని దీని భావన. ఈ లోకపు రాజులు రాజలాంఛనాలతో తులతూగుతూ అంగరంగ వైభవంతో విజృంభిస్తుంటారు. మేలుజాతి గుర్రాలపై సవారీ చేస్తూ ఆయుధాలు ధరించి వారి ఘనతను, శక్తిని, బలాన్ని ప్రదర్శిస్తారు. కానీ క్రీస్తు వీటికి విరుద్ధంగా తాను వినమ్ర హృదయుడనని, సాధుశీలుడనని తెలియపరుస్తూ చాటుకుంటూ తెలియపరుచుకుంటూ నా నుండి ఇవన్నీ నేర్చుకోండి అని ఈరోజు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఈరోజు పండుగ రోజున ఈ వేల్పూరు వాసులకు ముఖ్యంగా మీకు ప్రశ్న అడుగుతాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రశ్న ఇది: మీ కుటుంబంలో మీరందరూ ఎలా ఉన్నారు? ఎటువంటి హృదయాలు కలిగి ఉన్నారు? ఎటువంటి హృదయాలు మీ హృదయాలు ఎలా ఉన్నాయి? అందరిని ప్రేమించే హృదయాలేనా? అందరివి ప్రేమించే హృదయాలేనా? అందరినీ ప్రేమించే హృదయాలేనా అడుగుతున్నాను. కాబట్టి ఇంకోసారి మనందరం వీటిని గురించి ఆలోచించి మన పాపాలకు పరితాపం చెందుదాం. అదేవిధంగా ప్రభుని దగ్గర మనకి క్షమాపణ వేడుకుందాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందాము. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీదరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా.
నిన్ను చూడాలని నీ దారి కూర్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నిన్ను నే చేరాలని ఆశతో వచ్చితినయ్యా ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా ఈ పాపిని కరుణించవా దయతో మన్నించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము, ప్రభు దయ చూపుము, కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము, జీవదాత క్షమాధామ దయ చూపుము, కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము, మరియ తనయ దయ చూపుము, శాంతి సదయ దయ చూపుము, కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము, ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక, భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక, భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. కుడి ప్రక్కన కూర్చొని ఉన్న మహాప్రభువా, మాపై దయచూపుమయ్య సర్వేశ్వరా. విదకుడి ప్రక్కన కూర్చొని ఉన్న మా ప్రభువా, మాపై దయచూపుమయ్య సర్వేశ్వరా. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలయనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా పితయైన దేవుని, మా యేసుక్రీస్తువా పితయైన దేవుని, మహిమలో ఆత్మలో నిరతముండు ప్రభువా.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమనందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరమును స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించే అనుగ్రహములకు మేము పాత్రులమునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము హోషియా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనము వరకు మరియు 8వ వచనం నుంచి 9వ వచనము వరకు. హోషియా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనము వరకు మరియు 8వ వచనం నుంచి 9వ వచనము వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతనిని ప్రేమించి తిని, ఐగుప్తు నుండి నా కుమారునిని పిలిచి తిని. కానీ నేను అతనిని పిలిచిన కొలది అతడు నా నుండి వైదొలిగెను. నా ప్రజలు బాలుదేవతలకు బలులు అర్పించిరి, విగ్రహములకు సాంబ్రాణి పొగ వేసిరి. ఎఫ్రాయియు చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగలించుకున్న వాడును నేనే. అయినను నేను తమను కరుణించితినని వారి గ్రహింపరైరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని. వారిని పైకెత్తి నా బుగ్గలు కానించుకుంటుని, కిందకి వంగి వారిచే అన్నము తినిపించి తిని. ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నిన్నెట్లు పరిత్యజింతును? నేను నిన్ను అద్మాను వలె నాశనము చేయగలనా? సెబోయినకు చేసినట్లు చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించటలేదు. నా ఎడద జాలితో కంపించుచున్నది. నా కోపాగ్ని బట్టి నాకు కలిగిన ఆలోచనను నేను నెరవేర్చెను. ఎఫ్రాయిముకు మరలా నాశనము చేయను. నేను మీ మధ్య దేవుడిని గాని నరుడను కాను. నేను మీ నడుమునున్న పవిత్రమూర్తిని. మిమ్ము దహించినంతగా నేను కోహింపను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించుము. వస్త్రమూలి వెలుగును కప్పుకొని ఉన్నాడు, తెరను పరిచినట్టు ఆకాశమంతా నిండి ఉన్నాడు. వస్త్రమూలి వెలుగును కప్పుకొని ఉన్నాడు, తెరను పరిచినట్టు ఆకాశమంతా నిండి ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించుము. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మరియు 14వ వచనం నుంచి 19వ వచనం వరకు.
పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మరియు 14వ వచనం నుంచి 19వ వచనం వరకు. పవిత్రులందరిలో నేను అత్యల్పుడను, అయినను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించు వరములను దేవుడు నాకు ప్రసాదించెను. దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరపబడవలెనో మానవాళిలో ప్రతి ఒక్కరూ గ్రహించినట్లు చేయుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను. ఏలయన దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవ సంఘము ద్వారా ఇప్పుడు తెలియజేయుటకే ఆయన అటుల చేసెను. తన శాశ్వత ఉద్దేశానుసారముగానే దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను. ఆయన అందలి విశ్వాసములను ధైర్యముతో మన దేవుని సన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది. ఆ కారణం వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను. దివియందలి భువియందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు ఆంతరంగిక స్థిరత్వము పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించుమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయమునందు నివాసం ఏర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొని పోయి వ్రేలానుకుని పోయి పవిత్రులందరిలో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి గలవారు కావాలనని దేవుని నా చిన్న విన్నపము. మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వంతోనూ సంపూర్ణముగా నింపబడుదురుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును అని ప్రభువు నుడువుచున్నాడు, అని ప్రభువు నుడువుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు
మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 19వ అధ్యాయము వచనములు 31 నుంచి 37 వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు రోజు. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినమున గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపి వేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళును మరి ఒకని కాళ్ళును విరగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, ఈ పరమ పవిత్ర యేసు హృదయం యొక్క మహోత్సవం యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇలా ఉన్నాయి. మొదటి 10 శతాబ్దాలుగా మన శ్రీసభలో ఈ తురి హృదయ భక్తి ఎక్కడ కనపడదు. మఠవాస జీవితంలో అనేక మార్పులు చేస్తూ, అనేక మార్పులు చేరుస్తూ, నూతన ఉత్సాహంతో కొన్ని సభలు మళ్ళీ ప్రారంభించారు. క్లేర్వోపురి బెర్నార్డ్ గారు, అలాగే అసీసీపుర ఫ్రాన్సిస్ గారు ప్రారంభించిన సభల్లో, అదేవిధంగా క్రూసేడ్ల నుంచి తిరిగి వస్తున్న యుద్ధ వీరుల ప్రోద్బలంతో పంచగాయాలపై భక్తి ఆరంభమైనదని చెప్పవచ్చు. క్రీస్తు ప్రభుని పంచగాయాలపై భక్తి అప్పుడు ఆరంభమైంది. ఈ పంచగాయాలపై భక్తి యేసు తిరుహృదయ భక్తికి దారితీస్తుందని చాలామంది నమ్మకం. శిలువపై మరణించిన యేసు ప్రక్కను బల్లెంతో తెరిచినప్పుడు అతని అక్కడ నుండి నీరు రక్తము స్రవించిందని ఈరోజు చదివాం. ఈ నీరు అతని మంచితనానికి ఒక మాతృకగా ఉంది, మంచితన సంకేతంగా ఉంది. అలాగే ఆయన రక్తము హృదయ ప్రేమకు సంకేతముగా ఉందని మనకు ప్రకటింపబడ్డాయి. ఆ విధంగానే 11-12 శతాబ్దాల్లో ఉన్న ఉత్సాహవంతమైన విశ్వాసం ఈ భక్తికి చాలా దోహదపడింది. కాగా ఆధునిక కాలంలో ఫ్రాన్సు దేశంలో ఆరంభమైన ఈ భక్తి మార్గం ఈ విధంగా అంకురించింది. ముఖ్యంగా పునీత మార్గరెట్ మేరీ అలాకోక్ అనే మఠకన్యకు ప్రభు 3 సార్లు ప్రత్యక్షమై ఈ తిరుహృదయ భక్తిని గురించి తెలియజేశారు. ఫ్రాన్సు దేశంలో పరేమోనియాల్ అనే పట్టణంలో ఈ కన్యక ఒక కన్యాస్త్రీ ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూసింది. అగ్నిజ్వాలలతో మండుతున్న యేసు హృదయాన్ని చూసింది. దాని చుట్టూ ఒక ముళ్ళ కిరీటం, దానిపైన ఒక సిలువను చూసింది. ఆ దృశ్యాన్ని యేసు తన హృదయం వైపు చూపిస్తూ తన హృదయం వెడల భక్తిని వ్యాపకం చేయమని ఆమెను ఆదేశించాడు. అక్కడ సిస్టర్ గారు మార్గరెట్ మేరీ అలాకోక్ ఆమె ఒక దృశ్యాన్ని చూసింది, ఒక కళ చూసింది. ఆ కళలో అగ్ని జ్వాలలతో మండుతున్న యేసు హృదయాన్ని చూసింది.
ఆ హృదయం చుట్టూ ఒక ముళ్ళ కిరీటం ఉంది. దానిపై ఒక శిలువను కూడా చూసింది. ఆ దృశ్యాన్ని యేసు తన హృదయం వైపు చూపిస్తూ తన హృదయం వెడల భక్తిని వ్యాపకం చేయమని ఆమెను ఆదేశించాడని ఈ విధంగా ఆమె యొక్క ఒక కల కన్నది. ఆమె గాంచిన దృశ్యంలో యేసు హృదయం అగ్నిజ్వాలలతో మండుతూ ఉంది. ఈ హృదయం, ఈ గుండె కనపడింది. అది అగ్నిజ్వాలలతో మంటలు మండుతూ ఉంది. ఈ అగ్నిజ్వాలలు అంటే అర్థమేమిటి? అవి ప్రేమకు చిహ్నం. ప్రేమకు చిహ్నం అనగా యేసు హృదయం మానవుల పట్ల ఇటువంటి ప్రేమాగ్నితో, ప్రేమ జ్వాలలతో మండుతూ ఉంది అని దీని భావం. ప్రేమ అంటే మండుతూనే ఉంటుంది. ప్రేమ చల్లగా ఉండదు, చాలా వేడిగా ఉంటుంది. అమ్మ తన శిశువుని తీసుకున్నప్పుడు ఒక్కసారే వాడు అప్పటి వరకు ఏడుస్తూ ఉంటాడు, అప్పుడు వెంటనే ఏడుపు మానేస్తాడు. ఎందుకంటే అక్కడ ఆ అమ్మ ప్రేమలో ఆ వెచ్చదనం ఉంది. ఆ వెచ్చదనంతో వాడు ఏడుపు మానేస్తాడు. దానితో అమ్మ ఉందనే అమ్మ అభయం ఇస్తుంది వాడికి. ఆ అభయం అంతా ఈ వేడి ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే ఆ శిశువు మాట్లాడలేడు, కానీ తాకగానే, ఆ శిశువును తాకగానే వాడు ఒక్కసారే ఏడుపు మానేస్తాడు. ఈ విధంగా ఆయన అనగా ప్రేమాగ్నితో నిండిపోతుంది. యేసు హృదయం మానవ పట్ల ప్రేమాగ్నితో నిండిపోతుంది. అదే విధంగా యేసు తన బహిరంగ జీవితంలో అట్టి ప్రేమను వ్యక్తపరిచాడు. రోగులను, అలాగే బాధపడే వారిని చూచినప్పుడు ఆయన హృదయం ద్రవించింది. మత్తయి సువార్తలో ఈ విధంగా చదువుతున్నాం. 9వ అధ్యాయం 36వ వచనంలో, నిస్సహాయులై బాధలలో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న ఆ జన సమూహాన్ని చూచి ఆ కరుణామయుని హృదయం తరుక్కుపోయింది అంటాం. కానీ అక్కడ అతని ప్రేవులు తరుక్కుపోయాయి అని అక్కడ చెప్పబడింది. అదేవిధంగా క్రీస్తు ప్రభు తాను ఇక్కడ తన బహిరంగ జీవితంలో చనిపోయినప్పుడు అతని సోదరి విలపించుట చూసినప్పుడు ఆయన హృదయం ద్రవించిందని, అదే విధంగా ఆ ద్రవించినప్పుడు యేసు కంటతడి పెట్టారని కూడా మనం చదివాం. ఈ విధంగా యేసు ప్రభు తన ప్రేమను వ్యక్తపరిచాడు, తన హృదయంలో ఉన్న బాధను వ్యక్తపరిచాడు. తన గొర్రెల నిమిత్తం తన ప్రాణాన్ని కూడా అర్పించే మంచి మేపరిగా యేసు తన్ను గూర్చి చెప్పుకున్నాడు. తాను ప్రేమించిన వారిపై మరణానికి కూడా అతని ప్రేమ వెనుదీయని ప్రేమ. నిజమైన ప్రేమ యేసు ప్రేమ అటువంటిది. దివ్య ప్రేమ ఆయన యందు మానవ రూపంలో వ్యక్తమైంది. దేవుడు మానవ మాతృడిగా జీవించడు, కానీ యేసు ప్రభువులో ఆయన మనుష్యావతారం ఎత్తి దేవుని ప్రేమను అతనిలో మనకు చూపించాడు. అటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఆయన ప్రేమ అది చాలా వెచ్చని ప్రేమ. నిజమైన ఆ ప్రేమలో ఒక జీవం ఉంది. ఆ ప్రేమలో ఆయన ప్రేమించిన ప్రతి వ్యక్తికి జీవాన్ని ఇచ్చాడు. అటువంటి జీవం ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రేమ కూడా కేవలం మనిషి యొక్క ప్రేమ కాదు, మనిషి అయినా సరే ఆయన చూపించిన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన హృదయం నిజమైన మానవ హృదయం. ఎందుకంటే మనుషులు మనం ప్రేమను గురించి మాట్లాడవచ్చు, కానీ దాన్ని సరిగ్గా చేతులలో వ్యక్తపరిస్తే నిజంగా వాళ్ళు ఆ ప్రేమను అర్థం చేసుకుంటారు. మాటల్లో ఒకవేళ కవిత్వం రాయవచ్చు ప్రేమను గురించి, కానీ బాగుంది కవిత్వం అని చప్పట్లు కొడతాం. కానీ దాన్నే గనక కార్యరూపంలో చూపిస్తే ప్రజలకు ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఈ విధంగా క్రీస్తు ఇక్కడ దేవుని ప్రేమను తన మాటలలో, తన చేతలలో తాను వ్యక్తపరిచాడు. వ్యక్తపరిచి మనకి ఇచ్చింది ఏమిటంటే మనకు జీవాన్ని ఇచ్చాడు, జీవించడం గురించి నేర్పాడు, సంతోషంగా ఎలా ఉండాలో నేర్పాడు. ఎవరైతే ఒక వ్యక్తి ప్రేమించడం నేర్చుకుంటాడో ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడని ప్రభు మనకు నేర్పారు. ఆ వ్యక్తి ఇతరులను క్షమిస్తాడు, ఆ వ్యక్తి ఇతరుల మేలు కోరుతాడు, ఆ వ్యక్తి ప్రేమ కొరకు తన ప్రాణాన్నే ధారపోస్తాడు,
అనే విషయాలు క్రీస్తు ప్రభువు తన జీవితంలో నిరూపించాడు. కాబట్టి ప్రేమకు ఇటువంటి శక్తి ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ విషయాన్ని మనం గమనించాలని ప్రభువు మనకు ఈరోజు మనకు చెబుతున్నారు. అసలు ఈ భక్తి యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? మామూలుగా మనం చెప్పాం, మరి అక్కడ పునీత మార్గరెత్ మేరీ ఆలకోక్ గారికి ప్రభువు కనిపించినప్పుడు, తన హృదయాన్ని ప్రత్యక్షపరిచినప్పుడు ఆయన చెప్పారు, ఈ హృదయం మనుషుల కోసం మండుతూ ఉంది, వాళ్ళను ప్రేమించాలని తాపత్రయపడుతుంది, కానీ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు నా దగ్గర నుంచి, వాళ్ళని తీసుకురమ్మని ఆయన ఆమెకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ భక్తి, ఇది ఒక భక్తి రూపంలో దీనిని ఇతరులకు అందించాలని ఆయన చెప్పారు. ఈ భక్తి యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? ఎలా ఈ భక్తిని వాళ్ళు నిజ జీవితంలో పాటించాలి? ఏం చెప్పారంటే, నెలలో మొదటి శుక్రవారం దివ్య సప్రసాద స్వీకరణ చేయాలి అని చెప్పారు. రెండవది, ప్రతి గురువారం సాయంత్రం దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనాలి. ఎందుకు మొదటి శుక్రవారం ఎందుకంటే ఆ రోజు క్రీస్తు ప్రభువు మన కోసం మరణించిన రోజు శుక్రవారం, పెద్ద శుక్రవారం. కాబట్టి ప్రతి శుక్రవారాన్ని మనం చాలా దివ్యంగా చూసుకుంటూ ఉంటాం, పవిత్రంగా చూసుకుంటూ ఆ శుక్రవారం రోజున జపతపాలు చేస్తూ ఉంటాం, దివ్య పూజలో పాల్గొనుతూ ఉంటాం. అదేవిధంగా ప్రతి గురువారం సాయంత్రం దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనాలి అని చెప్పారు. దీని యొక్క ఎందుకు ఆ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనడం? ప్రభువు ఒలివేతు తోపులో గెత్సెమనెలో ప్రార్థించిన విషయాన్ని మననం చేసుకోవడానికి ఈ ప్రతి గురువారం సాయంత్రం ఈ దివ్య సప్రసాద ఆరాధన కూడా అప్పుడు చేయాలని చెప్పారు. మూడవది, తిరుహృదయ పండుగను ఘనంగా కొనియాడాలి. ఈరోజు మనం ఆ పండుగనే ఘనంగా కొనియాడుతున్నాం. మార్గరెట్ మరియా ఈ విధంగా ఈ విషయాలను ప్రజలకు నేర్పుతూ ఉంది. ఆమెకు ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నారు, ఆయన పేరు దెలా కొలంబియర్. ఆమెను ఒక విషయం చెప్పారు, అమ్మా నీకు ప్రభు ప్రత్యక్షమవుతున్నారు కదా, నీ దర్శనాల గురించి వ్రాయమని అడిగారు. ఆమె వ్రాసిన తరువాత ఆయన కూడా కొన్ని తన సొంత ఆలోచనలను చేర్చి ఒక చిన్న పుస్తకాన్ని తయారు చేసి దానికి యేసు హృదయానికి అర్పణ అనే ప్రార్థనను కూడా జోడించి 1684 సంవత్సరంలో లియోన్ అనే పట్టణంలో దానిని ముద్రించారు. మార్గరెట్ మరియకు ఈ విషయం నచ్చలేదు. ఎందుకు రాయాలి ఈ విషయాల గురించి అని కొంచెం సంకోచించింది ఆవిడ. కానీ ఆధ్యాత్మిక గురువు చెప్పారు, ఇతరులకు మేలు చేయడానికి రాయమ్మా అని చెప్పారు. సరే, మొదట అది నచ్చకపోయినా ఈ భక్తి అందరికీ తెలియాలని ఉత్సాహంతో ఆమె కూడా ప్రోత్సహించింది. చివరిగా వేరే సభ, విజిటేషన్ సభ, ఆ సభ మఠవాసులు అలాగే యేసు సభ గురువులు ఈ భక్తిని గురించి ప్రజలకు బోధించడం ఆరంభించారు. విశ్వశ్రీ సభలో 1353లోనే ఇన్నోసెంట్ పోపు గారు యేసు తిరుహృదయను అనుమతించారు. మార్గరెట్ మేరీ 1690 సంవత్సరం అక్టోబర్ 17న ఆమెనే దేవుని సన్నిధికి చేరుకుంది. 1697 సంవత్సరంలో ప్రభుని పంచగాయాల స్మరణను విశ్వశ్రీ సభ ఆ భక్తిని అనుమతించింది. 11వ భక్తినాథ పాపు గారు ఒక పెద్ద విశ్వలేఖ రాసి దాని ద్వారా క్రీస్తు ప్రభువు మార్గరెట్ మరియకు తనను తాను బయలుపరుచుకున్నారని, ఎవరైతే భక్తిపూర్వకంగా యేసు తిరుహృదయాన్ని గౌరవిస్తారో వారికి సకల మేలులు సమకూరుతాయని అధికారపూర్వకంగా ప్రకటించారు. ఈ విధంగా ఈ భక్తి తిరుహృదయ భక్తి ఇది శ్రీ సభలో మామూలుగా ఈ మన జగద్గురువులే దీనిని పాటించాలని వాళ్ళు అధికారపూర్వకంగా ప్రకటించారు. కాగా ఈరోజు యోహాను సువార్తలో 19వ అధ్యాయం చదివాం. నేటి ఈ సువార్త పఠనంలో క్రీస్తు శిలువపై మరణించిన క్రీస్తు ప్రక్కను
బల్యంతో తెరవడాన్ని గురించి చదివాం. క్రీస్తుని సిలువ వేసింది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సిలువపై మరణించారని మనకి సువార్తలు చెబుతున్నాయి. మరుసటి రోజు పవిత్రమైన పాస్కా పండుగ. యూదులు సిలువ మరణాన్ని చాలా అపవిత్రంగా ఎంచారు కనుక ఆ రోజుల్లో సిలువ వేయబడిన వ్యక్తుల శవాలను శనివారం సిలువపై ఉంచకూడదు. అందుకే సైనికులు ఏం చేశారు, 2 దొంగలు ఎవరైతే సిలువ వేయబడ్డారో వాళ్ళ కాళ్ళను విరుగొట్టి వాళ్ళని తొందరగా చనిపోయేటట్లు చేశారు. అయితే క్రీస్తు అప్పటికే చనిపోయాడు, అందుకే వాళ్ళు అతని కాళ్ళు విరుగొట్టలేదు. కానీ అతను చనిపోయాడని రూఢిగా తెలుసుకోవడానికి ఏం చేశారంటే ఒక రోమన్ సైనికుడు క్రీస్తు ప్రభుని ప్రక్కను బల్యంతో పొడిచాడు. అప్పుడు క్రీస్తు ప్రక్క నుండి రక్తము నీళ్లు స్రవించాయని మనం చదివాం. అయితే ఇక్కడ రక్తం నీళ్లు అని యోహాను సువార్తకారుడు చెప్పడానికి ఇందులోని భావం ఏమిటి? ఈ నీళ్లు పూర్వం క్రీస్తు పేర్కొన్న జీవజల నదులను సూచిస్తాయి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. యెరూషలేములో పర్ణశాలల పండుగ సందర్భాన యేసు ఇలా ప్రకటించాడు, ఎవడైనా దప్పిక గొన్నచో నా దగ్గరకు వచ్చునుగాక, నన్ను విశ్వసించువాడు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పాడు. ఈ నీళ్ళన్నీ పూర్వం క్రీస్తు పేర్కొన్న పవిత్రాత్మనే తెలియజేస్తాయి. ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారికి నేను ఆత్మను దయచేస్తాను అని ప్రభు చెబుతున్నారు. ఇక్కడ ఈ రక్తం క్రీస్తు బలిని అనగా శిలువ మరణాన్ని సూచిస్తాయి. ఈ 2 పదార్థాలు మన సంస్కారాలను కూడా సూచిస్తున్నాయి. రక్తం, నీరు, ఆ 2 పదార్థాలు మన సంస్కారాలను కూడా సూచిస్తున్నాయి. నీళ్లు మన జ్ఞానస్నానాన్ని సూచిస్తుంది, రక్తం దివ్య ప్రసాదాన్ని సూచిస్తుంది. మీరు నా రక్తాన్ని పానం చేస్తేనే తప్ప మీలో జీవం ఉండదు అని యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు చెప్పారు. ఈ సందర్భంలో మన పితృపాదులు ఇంకొక భావాన్ని తెలియజేస్తున్నారు మనకి. పూర్వం నిద్రపోయే ఆదాము నుండి ఏవమ్మ పుట్టింది. ఇప్పుడు సిలువపై నిద్రపోయే 2వ ఆదాము నుండి క్రీస్తు సంఘం పుట్టింది అంటున్నారు, శ్రీసభ పుట్టింది అంటున్నారు. నిద్రపోయే సిలువపై నిద్రించే క్రీస్తు ప్రక్క నుండి ఈ శ్రీసభ పుట్టింది అంటే మనం పుట్టాం, మన సంఘం పుట్టింది. ఇలా తిరువబడిన క్రీస్తు ప్రక్క నుండి ఆత్మ, జ్ఞానస్నాన దివస ప్రసాదాలు వెలువడ్డాయి. ఇవన్నీ చాలా ఉన్నతమైన భావాలు. ఈ ఈటతో తెరవబడిన క్రీస్తు హృదయం తిరుహృదయ భక్తికి ఆధారం. మనం క్రీస్తు దివ్య హృదయ పండుగను చేసుకుంటున్నాం. ఈ ఈటతో తెరవబడిన క్రీస్తు హృదయం మన ఈ భక్తికి ఆధారం. ఈ హృదయం క్రీస్తు ప్రేమకు చిహ్నం. ఓ మారు తెరచిన హృదయం మళ్ళా మూసుకొని పోదు. కష్టాల్లో ఉన్న మనం ఆ హృదయంలోనికి ప్రవేశించాలి. మన బాధల్లో ఆ హృదయం మనకు ఆశ్రయంగా ఉంటుంది. మనందరికీ కష్టాలు వస్తూ ఉంటాయి, కొందరికి తరచుగా వస్తూ ఉంటాయి, కొందరికి అప్పుడప్పుడు తటస్థపడుతూ ఉంటాయి. ఈ బాధలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ భక్తి ప్రకారం ఏం చేయాలి? మనం వెళ్ళి ఆ హృదయంలో, దేవుని హృదయంలో ప్రవేశించాలని చెబుతుంది. ఓ మారు తెరిచిన ఈ హృదయం మళ్ళీ మూసుకొని పోదు. కష్టాల్లో ఉన్న మనం ఆ హృదయంలోనికి ప్రవేశించాలి. మన బాధల్లో ఆ హృదయం మనకి ఆశ్రయంగా ఉంటుంది అని చెబుతుంది. అందుకే ప్రభు అన్నారు, భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా దగ్గరకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నా కాడిని మీరు ఎత్తుకొనండి, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడునని మీరు తెలుసు, నా దగ్గర నుంచి నేర్చుకొనండి. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతిని పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని చెబుతున్నారు. కాబట్టి
జీవితం ఒక్కోసారి దుర్భరంగా ఉంటుంది. మీరు వచ్చి నా హృదయంలో సేద ఇచ్చుకుంటే మీ జీవితం కూడా అంత బలువుగా ఉండదు, సులభంగా ఉంటుందనే దీని భావం. ఆ హృదయం అనే చలమ నుండి మనకు అన్ని వరప్రసాదాలు మనకి లభిస్తాయి. ఒక సెలయేరులా అక్కడి నుంచి ఈ వరప్రసాదాలు ప్రవహిస్తూ ఉంటాయి. క్రీస్తు హృదయంలోని గాయం మన కృతజ్ఞతకు సూచనగా ఉంటుంది. మన పాపాలతో అతనిని మనం ఇంకా గాయపరుస్తూనే ఉంటాం. ఈ ఒక్క ఈటెపోటు అతని హృదయాన్ని ఛేదించింది. ఈనాడు ప్రజలు ఏం చేస్తున్నారు? అనేక విషయాలు దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అయినా సరే ప్రజలు, మన భక్తులు, విశ్వాసులు ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నారు. మన పాపాలు చేసే కొంది మనం ఆ హృదయాన్ని ఇంకా గాయపరుస్తూ ఉన్నాం. ఈనాడు మన పాపాలనే వేల కొలది ఈటెపోట్లు అతన్ని పొడుస్తున్నాయి, బాధ పెడుతున్నాయి. నా మట్టుకు నేను కూడా అతని హృదయాన్ని గాయపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి అనేది ఒక ప్రేమభావం. ఇలాగైతే ప్రజలు ఎవరో చేస్తున్నారు, ఎవరో ప్రభుని గాయపరుస్తున్నారు, ఎవరో ప్రభునికి సేవలు చేయడం లేదు, ఎవరో ఒక విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని మనం ఇతరుల గురించి చాలా ఈజీగా చెబుతూ ఉంటాం. కానీ దానికి అలా చెప్పకుండా ఈరోజు మనం కొంచెం మననం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నా మట్టుకు నేను అతని హృదయాన్ని గాయపరిచిన సందర్భాలు ఉన్నాయా? ప్రభు ప్రేమను నేను నా కొరకు ఆపాదించుకున్నాను, ప్రభు ప్రేమను గురించి తెలుసుకున్నాను. అనేక సందర్భాలలో ఆయన ప్రేమను కూడా చవిచూచాను. నాకు ఎన్నో మేలులు చేశారు, మరి నేను అతనికి తిరిగి మేలు చేశానా లేకుంటే కీడు చేశానా? అటువంటి సందర్భాలు ఉన్నాయా అని ఈరోజు కొంచెం మనల్ని కొంచెం ప్రశ్నించుకోవాలి. నేడు మనం ప్రభుని వైపు చూచి మన హృదయాలను అతనికి బహూకరించుదాం. మన రాతి గుండెను తీసివేసి మనందరికీ ఒక స్పందించే హృదయాన్ని ఏమని అడుగుదాం. మన నులివెచ్చనితనాన్ని స్మరించుకుందాం. మన బలహీనతలను క్షమింపమని వేడుకుందాం. అతన్ని అధికంగా ప్రేమించే మా హృదయాన్ని ఇమ్మని, ఈ భాగ్యాన్ని ఇవ్వమని అడుక్కుందాం. క్రీస్తు ఎప్పుడు ఈ ఆంతరంగిక శుద్ధికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఏమని చెప్పాడు? మీ హృదయ శుద్ధీకరణ చేసుకోమని చెప్పాడు. మంచి మనసుతో ఉండండి అని చెప్పాడు. శుద్ధి అనేది శరీరానికి సంబంధించినది కాదు, హృదయానికి మనసుకు సంబంధించింది. పూర్వవేదం శరీర శుద్ధిని ఘనంగా ఎంచింది. నూతన వేదం హృదయ శుద్ధికి ప్రాముఖ్యత ఇచ్చింది. మీరు బయట చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని ఎవరైతే టిప్ టాప్గా సెంట్ పూసుకొని వస్తాడో వాళ్ళకి మనం ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. కానీ ప్రభు అన్నాడు, అది బయట పైనే, లోపల అతని హృదయం ఎటువంటిదో మనకు తెలియదు. కాబట్టి ఎవరైతే హృదయ శుద్ధితో ఉన్నారో వాళ్ళకి ప్రాముఖ్యతనిచ్చాడు క్రీస్తు ప్రభు. హృదయ శుద్ధి పరివర్తనం చెందమని ఆయన బోధించాడు. నైతిక శుద్ధి ముఖ్యమని చెప్పింది. ముఖ్యంగా నూతన నిబంధన నైతిక శుద్ధి ముఖ్యమని చెప్పింది. క్రీస్తు పట్ల విశ్వాసం, సోదర ప్రేమ ముఖ్యమని వాక్కుంది. రోజువారీ జీవితంలోనూ ఆయా కార్యాల్లోనూ మనం హృదయ భావాలను గమనిస్తూ ఉండాలి. మన తలంపులు, ఆలోచనలు నిర్మలంగా ఉండాలి. వీటిని బట్టే దేవుడు మన పనులకు విలువిస్తూ ఉంటాడు. ఈ పండుగ రోజున ఈ విషయాలు నేర్చుకోవాలి. మనం లోకం వెలుపలి పనులను మాత్రమే గమనిస్తూ ఉంటుంది, కానీ దేవుడు ఆ పనులను చేయడంలో గల ఉద్దేశాన్ని గమనిస్తూ ఉంటాడు. అందరి ఉద్దేశాలు నిర్మలంగా ఉండవు. శుద్ధి లేక పవిత్రత అనేది ప్రధానంగా అంతరంగంలో, హృదయంలో ఉంటుంది. కాబట్టి మన హృదయాన్ని బట్టే మన పవిత్రత కూడా. మన హృదయం మంచిదే అయితే దాని ప్రకారమే మనం పవిత్రులం. మన హృదయం మంచిగా లేకపోతే మనం కూడా పవిత్రులం కాదు. మన హృదయాలు కూడా నీ తిరుహృదయాన్ని పోలి ఉండేటట్లు మమ్మ దీవించు ప్రభు, మా కుటుంబాలను దీవించు ప్రభు అని ఈరోజు ఈ పండుగ రోజున మనందరం విన్నవించుకుందాం. ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ మా ప్రభుని వలె అటువంటి ప్రేమ మనలో ఉండాలని, మనం కూడా అందరం పవిత్రులుగా ఎదగాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఈ దివ్య పూజలో అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్యు పిలాతును అధికారంకు లోనై
పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. సహోదరి సహోదరులారా, యేసు పరమ పవిత్ర హృదయమును కొనియాడుతూ ప్రభుని స్తుతిస్తున్న మనము ప్రత్యేకంగా మన విన్నపములను ప్రభునికి సమర్పించుదాము. విశ్వశ్రీ సభను పరిపాలించు మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పోప్ గారి కొరకు, మన పీఠాధిపతుల కొరకు, గురువుల కొరకు, కన్యాస్త్రీల కొరకు మరియు ఉపదేశుల కొరకు ప్రార్థించుదము. దేవుని నుండి వెడలు ప్రతి వాక్కుతో క్రైస్తవులందరూ ఈ పుణ్యకాలములో మరింత పోషింపబడినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మనము ఘనముగా జరుపుకొనుచున్న మన వేల్పూరు విచారణ పండుగ నిమిత్తము శ్రమించిన మన గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, పెద్దలు, కమిటీ సభ్యులు మరియు నిస్వార్థముతో త్యాగము చేసి ఆర్థికముగా మరియు ఆధ్యాత్మికముగా సహాయపడిన వారి కోసం ప్రార్థించుదము. కార్యసాధన కోసం ఏక మనసుతో పాటుపడిన మనమందరము ఏక విశ్వ శ్రీసభ కుటుంబానికి చెందిన బిడ్డలము. మనస్తత్వము కలిగి జీవించుటకు ఆత్మవరమును దయచేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, ప్రార్థనలో ఉన్న నీ ప్రజలకు సమీపమున ఉండుము. వారు అడుగుటకు కానీ ఆశించుటకు కానీ సాహసింపని వాటిని నీ కుమారుని కరుణా ప్రతిఫలముగా వారికి అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ పూజా సమయాన శుభ తరుణానా, ఈ పూజా సమయాన శుభ తరుణానా, సురచిర భావాలతో సుమధుర గానాలతో, సురచిర భావాలతో సుమధుర గానాలతో సమీపించితిమి నీ సన్నిధిని ఓ సహృదయా. స్వీకరించుమయా మా సుమాంజలి, స్వీకరించుమయా మా సుమాంజలి. ఈ పూజా సమయాన శుభ తరుణానా, ఈ పూజా సమయాన శుభ తరుణానా. ఎన్నో వసంతాల పంటలివి, మా కష్టార్జిత ఫలాలివి. ఎన్నో వసంతాల పంటలివి, మా కష్టార్జిత ఫలాలివి. పరవశాన అర్పింతును
మాకున్నవన్నీ నీవిచ్చినవి, మా సర్వస్వం నీదానములే. సకలం నీకు సమర్పింతును, వరమీయుమా దేవ వరమీయుమా, వరమీయుమా దేవ వరమీయుమా. ఈ పూజ సమయాన శుభ తరుణానా, ఈ పూజ సమయాన శుభ తరుణానా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. ఓ ప్రభువా, పూర్వమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలిని ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన స్త్రీ సభకు బహూకరించిన దివ్య కారుణ్య సూచకములు. ఈ కారణము వలన తెరచి ఉన్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా విచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా.
పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. ఆయన మమ్ము మీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య అయిన కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత విన్సెంట్ పలోటీతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా
వీరి విజ్ఞాప ప్రార్థన నిరోధక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. అందరం కలిసి పరలోక జపం చెబుతాం గట్టిగా. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక్క మాట మాటిన నా ఆత్మ స్వస్థత పొందును. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం. పరలోక మాధుర్యం నిండియున్న ఆహారం ఇది ఏ మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం, పరలోక బహుమానం. జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతన్ని మా సహోదరి సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన 5 సంవత్సరాలుగా వివిధ సందర్భాలలో మన దేవాలయంలో ప్రార్థనలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా మన పూజ్య పీఠాధిపతులు ఈ పండుగ తరుణములో మన మధ్యకు వచ్చి మనందరి కోసం దేవబలి పూజను సమర్పించి ప్రార్థించినందులకు ఈ పండుగ వాతావరణంలో మన హృదయాలు ఆ దేవునికి అంకితమనర్చినందులకు మన మనస్సులు ఆనందముతో ఉప్పొంగుచున్నవి. తండ్రి గారా, మీ చిరునవ్వు, విశాలమైనటువంటి మనస్తత్వం, అర్థం చేసుకునేటువంటి విధానాలు మేమందరము కూడా ఎంతో అమోఘంగా ఇష్టపడుతూ ఉన్నాము. అడిగిన వెంటనే చిరునవ్వుతో, ఇప్పుడు కాదు ఫాదర్ 30వ తారీఖు కాదు, కానీ నాకు ఖాళీ ఉన్నది 26, 27 అని చెప్పి 27వ తారీఖున అడిగిన వెంటనే ఆమోదం తెలిపి ఈనాడు మన మధ్యకు వచ్చి తన యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులను ఈ దివ్య బలి పూజ ద్వారా మనకు అందించినటువంటి పూజ్య పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాము. వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మన యొక్క సంఘ పెద్దలు తండ్రి గారిని దుశ్శాలువాతో పూలమాలతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమేన్ సమాధానం ఇవ్వండి. తన జనితైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపజేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్ర్యమును బహుమతిగా వసిగిన ప్రభు స్వర్గ జీవితమునకు మిమ్ము కూడా వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బప్తిస్మము పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దివ్య సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మళ్ళీ ఈ సంవత్సరం ఈ తిరుహృదయ పండుగను జరుపుకున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఆ హృదయం యొక్క స్ఫూర్తి మన అందరి కుటుంబాల్లో ఉండాలని, అలాగే మన సంఘాల్లో ఉండాలని నేను చాలా దానిని ఇంకా ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాలు ఇతరుల కుటుంబాల కంటే కొంచెం వాళ్ళలో మనకి కొంత తేడా కనిపించాలి. ఆ తేడా ఈ ప్రేమలోనే ఉంది. మన కుటుంబాలన్నీ, మా కుటుంబములన్నిటిలో దేవుని ప్రేమ నెలకొని ఉండాలి, స్థిరంగా ఉండాలి. అప్పుడు ప్రేమతో పాటు క్షమతో పాటు ఇతరులంటే గౌరవం, ఇవన్నీ ఉన్నప్పుడు నిజంగా అవి క్రైస్తవ కుటుంబాలు. కాబట్టి ఇటువంటి ప్రేమను మీరు పెంపొందించాలని, మీ కుటుంబాల్లో ప్రోత్సహించాలని, ఒకరికొకరు చూపించుకుంటూ ప్రేమను చూపించుకుంటూ నిజంగా నిజ జీవితంలో చూపించుకుంటూ మీరు క్రైస్తవులను రుజువు చేయాలని మిమ్మల్ని అందరినీ మనపూర్వకంగా దీవిస్తున్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.